రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. ఎంఆర్పీఎస్ జెండా గద్దె స్థలాన్ని ఆక్రమించుకో చూడటం ఆత్మగౌరవం దెబ్బతీయటమే అవుతుంది. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవ్ రామ్ మాదిగ ఈ రోజు కాగజ్ నగర్ మండలం ఇస్గాం వెళ్లిన ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకుడు రేగుంట కేశవ్ రామ్ మాదిగ, పిట్టల సత్యనారాయణ, నక్క విజయ్, రేగుంట మహేష్ మాదిగలు వెళ్లి ఎంఆర్పీఎస్ కు సంబంధించిన భూ వివాదంపై మాట్లాడారు. ఈసుగామాలో పోలీస్ స్టేషన్కు దగ్గరలో ఉన్నటువంటి స్థలం, రోడ్డు దగ్గర ఉన్నటువంటి స్థలం. ఈ స్థలంపై కొంతమంది ఆక్రమించుకోవడానికి, దృష్టి సారించి స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ఇక్కడ నానా రకాల ప్రయత్నాలు చేయటము, మరి ఫినిషింగ్ చేయటము, మరి గోడలు పెట్టటము, పొక్కునీళ్ళు తీసుకొచ్చి మరి ఇల్లు కట్టుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేయటము, మరి సరియైన పద్ధతి కాదు. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి మాదిగలు, మాది ఉపకులాలు వాళ్ళ శాయశక్తులు అడ్డుకుంటూ ఇది కాపాడుకుంటూ వస్తున్నటువంటి సందర్భము. కాబట్టి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ దయచేసి కలెక్టర్ గారు కూడా స్పందించి మా స్థలం ఏదైతే ఉన్నదో ఎంఆర్పీఎస్ దాదాపు 10-15 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్న ఈ స్థలాన్ని మరి మాకే అప్పగించాలని ఈ సందర్భాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే ఈ స్థలము మా ఆత్మగౌరవ సమస్య, మాదిగల ఆత్మగౌరవ సమస్య, ఈ మాదిగల ఆత్మగౌరవము, మాది ఉపకుల ఆత్మగౌరవ సమస్య. ఇక్కడ మేము ఏదైతే ఇక్కడ డాక్టర్ మా దళిత నేత, భారతదేశ ఉప ప్రధాని మన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహాన్ని పెట్టుకోవాలని, ఆ విగ్రహంతో పాటు ఇక్కడ చిన్నపాటి కమ్యూనిటీ హాలు, దండోరా భవనం లెక్క చిన్న కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలని కూడా ఇక్కడ ఆలోచన ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా దయచేసి స్పందించాలి. ఎమ్మెల్యే గారు స్పందించి ఈ స్థలాన్ని మరి ఎవరికి పోకుండా మరి మాది ఉపకులాలకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిన సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి మాదిగలకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇస్లాంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థులు, యువకులందరూ కూడా మరి మాకు అండగా నిలిచి ఈ స్థలాన్ని మాకు వచ్చే విధంగా, మా ఇక్కడ ఉన్నటువంటి మాది ఉపకులాలకు చెందే విధంగా మరి అందుబాటులో ఉండాలని మాకు మద్దతుగా నిలవాలని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఏదైతే ఇక్కడ ఎంఆర్ఓ గారు మరి ఎందుకో ఏమో మాకు ఏదైనా అవసరం ఉంటే మా స్థలం కానీ ఏదన్నా మాకు ఇవ్వాలని ఎంఆర్ఓ గారే ఇస్తారు, కానీ ఎంఆర్ఓ గారే దీనికి